సో హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ కాజ్పేట్ బ్లాగర్ పావని మాట్లాడుతున్నాను. సో మనమైతే మన వరంగల్ ట్రై సిటీలో ఉన్నాం. సో మన వరంగల్ గ్రేటర్ వరంగల్కి అయితే ఒక 40 ఫీట్స్ వినాయకుడిని అయితే నిర్మించారు. సో చూడండి, మీరు చూస్తున్నారు కదా, 40 ఫీట్స్ వినాయకుడు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కడో లేదండి, ఇదైతే ఎల్లం బజార్లో ఉంది. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు ఆకుతోట సంజీవ్ అండి. ఎల్లమ్మ బజార్ భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి కమిటీ పేరు. మేము దాదాపు 45 రోజుల నుంచి వెళ్ళి ఒక 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. పర్యావరణాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మట్టి గణపతిని నిర్మించాము. దాదాపు 45 రోజులు ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలు ఇక్కడికి వచ్చి ఇక్కడే తయారు చేశారు. మరియు ఈ విగ్రహాన్ని ఇక్కడనే మరియు నిమజ్జనం కూడా ఇక్కడనే చేస్తున్నాము. మన పోలీస్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కూడా మాకు చాలా సహకరించారు. అలాగే వాడలో ఉన్న పబ్లిక్ కూడా సహకరించారు. నా తోటి మిత్రులు కూడా అందరు సహకరించారు. సార్ మీకు ఇలా ఎంత మంచి ఐడియా ఎలా వచ్చింది సార్? అంటే ఇంత ఐడియా అంటే మా పిల్లలు చెప్పారండి, డాడీ ఒక వినాయకుడిని పెట్టాలి, మట్టి గణపతిని చాలా పెద్దగా పెట్టాలి అది అని చెప్పారు. వాళ్ళు ఒకరు 3 years, ఒకరు 5 years. వాళ్ళకి ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి ఎలా వచ్చిందో తెలియదు. గణపతి రప్పించాడు అనుకుంటా. తెలంగాణలో సెకండ్ క్యాపిటల్ అయిన వరంగల్ జిల్లా అంతా వెనుకబడి ఉంది. అన్ని వనరులు మన దగ్గరనే ఉండి కూడా వరంగల్ జిల్లాకు ప్రాముఖ్యత లేకపోతుంది. హైదరాబాద్ తరహాలో అన్ని ఖైరతాబాద్ వినాయకుడే అంటారు హైదరాబాద్ అంటే. మన వరంగల్కి కూడా ఖ్యాతి రావాలి అనే ఒక సంకల్పంతో ఖైరతాబాద్ తరహాలో ఇది ఒక ప్రయత్నం మేము చేశాము. భగవంతుని దయ వల్ల ఇది కొనసాగాలని, అందరూ సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సార్ దీనికి ఎస్టిమేషన్ ఎంత అయింది సార్? దాదాపు ఇది నో డొనేషన్స్ అండి, చందాలు ఇట్లా ఏం లేవు, సొంతంగానే పెట్టాను. దైవ కార్యం అది, దేవుడు పెట్టించుకుంటాడు. ఇంకా లెక్కలో అనేది ఏం వేయలేదు. కానీ దైవ కార్యానికి ఏది ఉన్నా ఇక్కడ నిత్యం వేద పండితులతోటి 10 మంది వేద పండితులతోని గణపతి హోమాలు, గణపతి అభిషేకాలు, చండీ హోమాలు, ఇవన్నీ పారాయణము, ఇవన్నీ జరుగుతున్నాయండి. ప్రత్యేకంగా రోజు ఒక 10,000 మందికి ప్రసాదాలు. ఫస్ట్ టైం కాబట్టి ఇది ఎల్లమ్మ బజార్లో కొద్దిగా కంజెస్ట్ ఏరియా కాబట్టి భక్తులకు విజ్ఞప్తి ఏమనగా, పార్కింగ్ సౌకర్యం ఇక్కడ లేదు. కొద్దిగా దూర ప్రాంతాలలో బండ్లు పెట్టి, అంటే కొద్దిగా డిస్టెన్స్లో బండ్లు పెట్టి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకోగలగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక అందరు రావడానికి ప్లేసెస్ కూడా లేదు కదా సార్, మరి ఇంకా వేరే దగ్గర పెట్టకపోయారంటే ఏదైనా ఖాళీ ప్లేస్ చూసుకొని ఇదే 40 ఫీట్స్ విగ్రహం ఇక్కడే ఎందుకు? చాలామంది మనల్ని విజిట్ చేయడానికి అయితే వస్తున్నారు కదా, అలాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక్కడ గ్రౌండ్లలో పెట్టాలి, వేరే ప్లేస్లో పెట్టాలి అని అంటే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటవుతుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఒకటవుతుంది. అంటే ఫస్ట్ టైం మీరు ఇప్పుడు వరంగల్లో 40 ఫీట్స్ విగ్రహం అంటే ఆల్మోస్ట్ అందరూ మనకి సహాయపడుతూనే ఉంటారు, పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా పర్లేదు. సో అలాంటి ఎందుకు ముందు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఇది ఎక్కడన్నా బయట పెట్టాలి అంటే, గ్రౌండ్లో పెట్టాలి అంటే సెక్యూరిటీని పెట్టించి కూడా చేయొచ్చు. దీనికి ఆడవాళ్ళు ఉండాలి, అంటే లేడీస్ సపోర్ట్ కూడా ఉండాలి. అదే ఇంట్లో వాళ్ళు ఉండేది ఉంటే శుభ్రం చేసేందుకు కానీ ఏదైనా కానీ నీట్గా ఉండేందుకు. అదే బయట పెట్టామనుకో ఓ పవిత్రత అనేది ఉండదు. ఇక్కడ నిత్యం హోమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహాన్ని పెట్టడం కారణం ఆధ్యాత్మికంగానే ఉండాలి. వినాయక చవితి చేస్తున్నామంటే రోడ్ల మీద ఎంజాయ్ చేసేందుకు డీజేలు పెట్టుకొని ఇది కాకుండా వినాయక పండుగ అంటే దేవుళ్ళకు ముఖ్యంగా గణపతి పూజ స్టార్ట్ చేసినాకనే ఏదైనా. అలాంటి గణపతిని ఈ వేద మంత్రాలతోటి పూజించాలనే ఒక సంకల్పంతో మా కుటుంబ సభ్యులు, వాడ ప్రముఖులు అందరూ, నాతోటి మిత్రులు అందరు సహకారంతో నా ఏరియాలో, ఎందుకంటే నేను వేరే దగ్గరికి వెళ్ళానుకో ఒక ఇంత గొప్పగా నేను చేయలేను. అందుగురించే లేడీస్ సహకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రోజు లేవగానే మడితోటి నైవేద్యాలు చేయాలి. మనం బయట పోతే యూత్ లెక్క అయిపోతుంది. ఇక అంతా కల్చర్ అంతా మళ్ళీ సేమ్ అదే అయిపోతుంది. అందుగురించనే ఇక్కడే మా ఇంటి దగ్గరనే పెట్టి అందరి సహకారాలతోని ఇది కొద్దిగా వరంగల్ కూడా డెవలప్ కావాలని, ఈ ఏరియాలు కూడా డెవలప్ కావాలనే ఒక సంకల్పంతో ఇక్కడ మేము పెట్టాము. అదే సార్, ఫస్ట్ టైం మన తెలంగాణలో సెకండ్ విగ్రహం మనదే. ఇప్పుడు గ్రేటర్ వరంగల్లో మీరు నిర్మించారు ఇది 40 ఫీట్స్ విగ్రహాన్ని. అయితే ఇప్పుడు ఇక్కడనే దీన్ని మళ్ళీ
వాళ్ళు లాస్ట్ డే కూడా ఇక్కడే అంటే ఇది పర్యావరణం ముఖ్యంగా ఇది 40 ఫీట్ల విగ్రహాన్ని పెట్టడం కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్యావరణాన్ని కాపాడేందుకు. మన పిఓపి విగ్రహాలు అవి ఇవి కాకుండా ఓన్లీ మట్టి విగ్రహాలనే ప్రోత్సహించాలనే సంకల్పంతో అందరూ మట్టి విగ్రహాలే 5 ఫీట్లు 10 ఫీట్లే అనుకుంటారు. 40 ఫీట్లు కాదు 50 ఫీట్ల విగ్రహమైన మట్టితో తయారు చేసిన ఒక సంకల్పంతో వాళ్ళకు నిదర్శనంగా ఇది ఫస్ట్ టైం పెట్టామండి. అందరూ కూడా ఇప్పుడు కూడా అందరూ కొందరు మండపాల వాళ్ళు వచ్చి నెక్స్ట్ టైం మేము ఇట్లానే 20 ఫీట్స్ 30 ఫీట్స్ విగ్రహాన్ని మేము చేపిస్తాం మట్టిది అనే ఉత్సాహం హిందువులకు అంటే మొత్తం చైతన్యం కలగాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము. మరియు ఇది తీసుకెళ్లేందుకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మట్టి ఉనక గడ్డి ఎదురు బొంగులతోనే చేసినాం కాబట్టి ఇక్కడే నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మన ఫైర్ సిబ్బందితోటి పాలుతోటి మొత్తం అవి విగ్రహాన్ని కరిగించి ఇక్కడ ఫౌంటైన్ లెక్క చేసేసి మళ్ళీ దాన్ని ఉన్న మట్టినంతా మళ్ళీ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజలు రావడానికి లైక్ ఒక ఎగ్జిబిషన్ అనుకోవచ్చా? అంటే చూడడానికి ఇప్పుడు మన వరంగల్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి పోతారు కదా ఖైరతాబాద్ చూడడానికి. ఇప్పుడు ఈ 9 రోజులు మీరు ఎలా జరుపుకుంటారు? మంచి హోమాలు అన్నీ చెప్పారు కదా, అట్లనే ఎవరైనా చూడడానికి లైక్ చిన్నపిల్లలు కూడా రావడానికి, పెద్దవాళ్ళు రావడానికి, మన ప్రభుత్వం కూడా చాలామంది విఐపీస్ కూడా రావడానికి అంత అనుకూలంగా ఉందా సార్ మనకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్ళు హైదరాబాద్కు పోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. వారు కూడా వరంగల్కి వచ్చి ఇక్కడ ఉండి చూసుకునే మన వరంగల్లో ఇంత పెద్ద వినాయకుడు ఉన్నాడు అని చూసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ సౌకర్యార్థం కోసం పోలీసు వారు సహకరిస్తున్నారు, ట్రాఫిక్ వాళ్ళు సహకరిస్తున్నారు. అంతేకాకుండా S4S అనే ఒక ప్రైవేట్ సంస్థ తరపున ఒక 30 మంది బౌన్సర్స్ను వాళ్ళను మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి నిమజ్జనం వరకు అయితే ఏ గొడవ లేకుండా ప్రతి ఒక్కరు పోలీస్ వ్యవస్థ కానీ మనకి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 40 ఫీట్స్ పెట్టారు, నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మన ఖైరతాబాద్ కంటే ఇంకా పెద్దది పెట్టాలని అయితే కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, మనమైతే ప్రజెంట్ ఎల్లం బజార్లో ఉన్నాం. ఆకుతోట సంజయ్ గారు అయితే 40 ఫీట్స్ విగ్రహం పెట్టారు. సో చూడండి చాలామంది అయితే ఇక్కడికి వచ్చి వీచ్ చేసి అయితే ప్రజలందరూ చాలామంది చూస్తున్నారు. సో కదా ఇంత చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు అయితే. వావ్. నమస్కారం అమ్మ. నమస్తే అండి. ఏం పేరమ్మా మీ పేరు? వాసం సునీత. సో మన వరంగల్లో ఇంత 40 ఫీట్స్ విగ్రహం పెట్టినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎల్లం బజార్లో పెట్టి చూసిన పాయింట్ ఇప్పుడు వచ్చిన చూడండి ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు మన వినాయకుడి దగ్గర అయితే. చాలా సంతోషకరమైన విషయం ఇదైతే. ఇంకా జనాలు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో చూడండి. జనాలను కూడా ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు.